కాకినాడ నగరంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు మోడిఫైడ్ సైలెన్సర్లతో సౌండ్ పొల్యూషన్ కలిగిస్తూ మోటార్ సైకిల్ను నడుపుతున్న సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు పోలీసులు హెచ్చరించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఆకతాయిలు ఎటువంటి అల్లరి పనులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సూచించారు. మోడిఫైడ్ సైలెన్సర్లు, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతి వేగంగా డ్రైవ్ చేసిన, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడ్ వంటివి చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, శబ్ద కాలుష్యం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రైడింగులు వంటివి నిషేధించడం జరిగిందని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ 2025. ఇది అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలా అనేటువంటిది మా యొక్క భావన. అందుకు భిన్నంగా మెజారిటీ యూత్ కేవలం బైక్స్ వేసుకుని తిరగడం వల్లనే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము, తద్వారానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గొప్పగా చేసుకుంటున్నాం అన్నది వాళ్ళకి ఉన్నటువంటి చిన్న మిడిమిడి జ్ఞానంతో చాలామంది యువత అపార్థం చేసుకుంటూ బైక్స్ వేసుకొని ఊరంతా తిరగడం. అది ఈ ఒక్కరోజుతోనే కాదు, ఎన్నో సంవత్సరాలుగా అదొక ప్రాక్టీస్ చేస్తూ వస్తే దాని ద్వారా ఊళ్ళలో ఎంత ధ్వని కాలుష్యానికి వీళ్ళు కారకులు అవుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకు చాలా క్రేజీగానే ఉంటుంది. కాకపోతే హాస్పిటల్ జోన్ ఉంటుంది, స్కూల్ జోన్ ఉంటుంది, అఫీషియల్స్ ఉన్నటువంటి ఆఫీసెస్ ఉన్నటువంటి జోన్ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నటువంటి ఏరియాస్ చాలా ఉంటాయి. మనకు వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఊళ్ళో, కొన్ని పార్క్స్ చుట్టూరా. అర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఊళ్ళో వాకింగ్ చేస్తుంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒక క్రేజ్ ఏంటంటే వాళ్ళ మధ్యన వాళ్ళకున్న బైక్. కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే ప్రోత్సాహంతో రెచ్చిపోతున్న జన సైనికులు. సెట్టిబల్జల ఆస్తులే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రాష్ట్ర సెట్టిబల్జ సంక్షేమ సంఘం నాయకుడు చొల్లంగి వేణుగోపాల్. పరిశ్రమలలో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పించాలన్న చట్టాన్ని అమలు చేయాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన ప్రజా సంఘాల ప్రతినిధులు. కాకినాడ నగరంలో శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా మోటార్ వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం. సుమారు 30 మోటార్ సైకిల్ వాహనదారులకు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ చేసి హెచ్చరించిన ట్రాఫిక్ 1 మరియు 2 ఇన్స్పెక్టర్లు రమేష్, రామారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.